మనం చేసిన పాపాలని బట్టి ఇద్దరో లేక ముగ్గురో కనపడతారు. కనీసం ఇద్దరు మాత్రం కనపడతారు. మహాపాపాత్ములైతే ముగ్గురు కనపడతారు. వాళ్ళు ఎలా ఉంటారో తెలుసా? దారుణ నేత్రులు, ఎర్రని ఎంతంతలా కళ్ళతో ఉంటారు. భయంకరంగా ఉంటాయి ఆ కళ్ళు అన్నమాట. ఓరి బాబోయ్, ఆ కళ్ళు చింతనిప్పుల్లో ఉంటాయి. అది చూస్తేనే సగం భయం కలుగుతుంది మనకి. వికట దముష్ట్రులు, ఎంత కోరలు. ఆ కోరలు కూడా రంపం ముళ్ళల్లో ఉంటాయన్నమాట. సామిల్లులో రంపాల్లాగా అలా బయటికి ఆ కోరలు పెట్టుంటాయి. ముగ్గర్రపు ఆశహస్తులు, చేతులలో ముళ్ళ గదలు పట్టుకుని మరొక దానిలో తాళ్ళు పట్టుకుంటారు. ఈ తాడు మామూలు తాడు కాదు, యమపాశం. ఘోరతరానన స్ఫురిత కోపులు, ఇంకా నల్లని ముఖాలతో పిశాచాల్లాగా జుట్టులా పైకి లేచి ఉండగా కనపడతారు. ఈ జుట్టు నెత్తి మీద ఉన్న వెంట్రుకలు ఇలా పైకి లేచి ఉంటాయి అన్నమాట, కొమ్ముల్లాగా, అడవి పంది ముళ్ళల్లాగా. ఆ ముళ్ళల్ లాంటి జుట్టుతో కనపడతారు. చేతులకి గోళ్ళు, అవి కూడా రంపాల్లో ఉంటాయి. పెద్ద పెద్ద చేతి గోళ్లతో ఉంటారు. బాణ కడుపు, పెద్ద పొట్టతో ఉంటారు. ఇంకా వాళ్ళ నలుపుని దేనితో వర్ణిస్తాం? పాత చింతపండు కంటే, కాకి కంటే నల్లగా ఉంటారు వాళ్ళు. అంత భయంకరంగా ఉంటారు. ముసల్తనంలో జుట్టుకి నల్లని రంగేసే వాళ్ళ జుట్టు ఎలా ఉంటుందో అలా ఉంటారు అన్నమాట వాళ్ళు. కాటుకలా ఉంటారు. అందుకే నీలాభ్రాంజన పుంజవర్ణు నరుణోన్నిద్రాంబకో దగ్రుణాభీల స్ఫేత నిశాత దౌష్ట్రు భృకుటీ భీమాస్యు నానా రుజాకాలోగ్రాంతక మృత్యువందితు యమున్నన్నారు. నల్లని అబ్బర మేఘము వలె, అంజన కాటుక వలె, మళ్ళీ కాటుక కాదు, కాటుక పుంజ ముద్ద అన్నమాట. అటువంటి వర్ణంతో ఉంటారట యమకింకరులు. అటువంటి వాళ్ళు రారా అని పాత పాపాలన్నీ ఏకరువు పెడతారు. తెగ తిడుతూ ఉంటారు, వేళ్లతో బెదిరిస్తూ ఉంటారు, తన్నుతూ ఉంటారు, కొడతా ఉంటారు. వీడికి వణికిపోతాడు, మలమూత్రాలు విడిచిపెట్టేస్తాడు. మంచం మీదే మలం, మంచం మీదే మూత్రం, గురగుర, నానా గందరగోళం, యోగం. ఈ స్థితిలో ఉండగా ఈ వీళ్ళు ఏమనుకుంటారు చుట్టుపక్కల వాళ్ళు, వీడు ఏమిటో వణికిపోతున్నాడు, డాక్టర్ని పిలవండి. ఇంకే డాక్టర్ వచ్చినా వీడి బతికి యాక్టర్ అయిపోయాడు. వీడి శరీరంలో అన్ని ఫ్యాక్టర్స్ పోయాయి. అయినా ఇంజక్షన్ ఇప్పిస్తే పలుకుతాడేమో. ఇంకా ఆశ్చర్యం చెప్పమంటారా? ఒక్కొక్కడు ఆ సమయంలో వణికిపోయి ఏదో అలా అంటాడు కదా, అది తెలియక ఈ పక్క వాళ్ళు వీడి దగ్గర ఆస్తి ఏదో ఉందేమో, మాట వస్తే ఆస్తి మనకి ఇద్దాం అనుకుంటున్నాడేమో, కాస్త నోట్లో మందు వేయించి ఆస్తుల వివరాలు తెలుసుకుందాం అనుకుంటారు పిచ్చి పీనుగులు. వీడు ఆస్తి కాదు, వాళ్ళు శాస్తి చేస్తుంటే చచ్చిపోతూ అరుస్తున్నాడని తెలియదు వీళ్ళకన్నమాట. ఆ సమయంలో ఈ యమకింకరులు క్రమంగా ఆయువు క్షీణించగానే పాశ్యం వేసి పర్రు లాగిపారేస్తారు ప్రాణాన్ని. చేపల్ని గొర్రును అరగదీసి చంపేసినప్పుడు, జింకల్ని వేటాడి చంపినప్పుడు అవి ఎంత యాతన పొందాయో ఇప్పుడు వీడికి తెలుస్తుంది. అప్పుడు ఆ ప్రాణం తీశాక ఇక్కడుంది వీడికి ఒక పెద్ద గొడవ. వీడి కోసం ఒక శరీరాన్ని పట్టుకొస్తారు అక్కడికి యమకింకరులు. ఆ శరీరం పేరు యాతనా శరీరము. యాతనా శరీరానికి రూపం సరిగ్గా ఉండదు. మొదట్లో నల్లగా ఏదో ఒక అస్పష్టంగా నెగిటివ్ అని ఉంటుంది చూసారా, బొమ్మలు తీసేటప్పుడు, ఫోటోగ్రఫీ తీసేటప్పుడు అందులో ఒక నెగిటివ్ అని ఉంటుంది. అప్పుడు ఆ నెగిటివ్లో మన బొమ్మ మనకు కనపడదు. తర్వాత దాన్ని ప్రింట్ చేస్తే అప్పుడు ఆ పిక్చర్ బాగా వస్తుంది. ఆ నెగిటివ్లో ఉంటుంది ఈ శరీరం, యాతనా శరీరం అస్పష్టంగా. 9 రోజుల వరకు మనిషి చచ్చిపోయాక ఈ యాతనా శరీరంలో ఉన్న ఆ యాతనా శరీరానికి కాళ్ళు కాని, ముక్కులు కాని, చెవులు కాని ఏమీ ఉండవు. అందుకే 9 రోజుల పాటు ఈ శవానికి స్నానం చేయించి తగలబెట్టించి తిలోదకాలు ఇప్పిస్తారు రోజు. మీకు ఇప్పటికి కూడా చూడండి, కొన్ని చోట్ల మూకుళ్ళు పెట్టి అందులో విత్తనాలు, నవధాన్యాలు చల్లి నీళ్లతో తడపండి అంటారు పైనుంచి. ఆ నీళ్లు పడి ఈ నవధాన్యాలు చిన్న చిన్న మొక్కలు అవుతూ ఉంటే, అవి సక్రమంగా ఉంటే అప్పుడు 9వ రోజున ఈ అస్పష్టంగా ఉన్నటువంటి యాతనా శరీరానికి ముందు తల ఏర్పడుతుంది. ఆ తర్వాత ముక్కులు వస్తాయి, తర్వాత కాళ్ళు చేతులు వస్తాయి, నడుము ఏర్పడుతుంది. ఈ 9 రోజులుగా పిండ ప్రదానాలు చేస్తూ ఉంటారు రోజు వీడి కోసం. బహుతిలోదక పిండ ప్రదానంబులు అన్నారు. రకరకాల నీళ్లు, నువ్వులు పిండ ప్రదానాలు చేస్తూ ఉంటే
ఇవి 4 భాగాలు చేస్తాట యముడు. ఆ 4 భాగాల్లో 2 భాగాలు ఈ చచ్చిపోయి కాలిపోయిన శరీరానికి వెడతాయి. ఎందుకంటే 9 రోజుల దాకా ఈ కాలిపోయిన శరీరానికి అశాంతి, దానికి కూడా బలం కావాలి. అందుకే మొదటి 9 రోజులు మనం పెట్టేటటువంటి ఈ నువ్వులు, ఈ నీళ్లు, ఇవన్నీ కూడా సగభాగం ఆ కాలిపోయిన శరీరానికి వెళ్ళి తద్వారా పంచభూతాలకు అందుతుంది. అప్పుడు ఆ పంచభూతాలు తృప్తి పొందుతాయి. తృప్తి పొందితే వీడికి సుఖం వస్తుంది. ఇంకా 2 భాగాలు ఉన్నాయే, అందులో ఒక భాగం ఈ యాతనా శరీరానికి, ఇంకొక భాగం యమభటులకి. యమభటులకి ఎందుకని? మనతో పాటు డ్రైవర్ వచ్చాడు అనుకుందాం, నాతో పాటు నా కారుకి డ్రైవర్గా మా గంగరాజు వచ్చాడు అనుకుందాం. ఇప్పుడు గంగరాజు ఏలూరు నుంచి నా కారు డ్రైవ్ చేసి తీసుకొస్తుంటే అతనికి టీ ఇప్పించవలసిన బాధ్యత ఎవరిది? నాదే. అతనికి టిఫిన్ ఎవరు పెట్టాలి? నేనే. అతనికి రూమ్ ఎవరు ఇప్పించాలి? నేనే. అతనికి భోజన బాధ్యత ఎవరిది? నాదే. నా డ్రైవర్కి నేను ఎలా అయితే నాతో పాటు భోజనాధికారులు ఏర్పాటు చేస్తున్నానో, మన శరీరాన్ని మోసుకుపోతున్న డ్రైవర్లు యమకింకర్లు. అందుకని ఈ భూమి మీద ఉన్న ఈ తిలోదకాలు, ఈ పిండ ప్రదానాల్లో 2 భాగాల్లో ఒక భాగం ఈ ప్రేతాత్మకి, ఒక భాగం ఆ యమభట్లకి ఇట. అందుకనన్నమాట మనం ఇవి చెయ్యాలి. ఎందుకు ఇవ్వాలండి తిలోదకాలు, ఎందుకు పిండ ప్రదానాలు అంటే యమకింకర్లకి, మనల్ని మోసుకుపోయే వాళ్ళకి ఆహారం పెట్టలేదనుకోండి, ఎరా మీ ఇంట్లో వాళ్ళు మాకు అన్నం పెట్టరా, నీ సంగతి చూస్తామని ఇంకా నాకు బాతుతారు. లేదా సడన్గా గోతుల్లో పెట్టేస్తారు ఈ వాహనం, లేదా ఏ స్కూటర్ ఢీ కొట్టేస్తారు. ఇక్కడి నుంచి వానర్ గారు బాబోయ్ అని ఎలా అయితే కారుకి యాక్సిడెంట్ అయితే గిజగిజలాడిపోతాడో, ఈ ప్రాణి కూడా ఈ పైకి ఎడుతున్నవాడు ఏడుస్తాడు, వీడికి బాధ ఎక్కువ. అందుకని గుర్తుపెట్టుకోండి, మీరందరూ ఈ పురాణం విన్నాక మీ పిల్లలకి చెప్పండి, నాయనలారా పిండ ప్రదానాలు, తిలోదకాలు, దానాలు చేసి తీరాలి రోయ్, ఈ ప్రేతకాండ మానకూడదు రోయ్, అవి మానేస్తే మేము యాత్ర పడతాం రోయ్ అని ముందే చెప్పండి. ఈ పురాణాన్ని దేవస్థానం వారు మీకు ఉపకారం చేస్తున్నారు, సులభముగా DVD రూపంలో అందజేస్తున్నారు. అవి కొనుక్కుని ఇంట్లో పెట్టుకుని వినండి. ఇంత పూర్వం శ్రీశైల మహాత్మ్యం కానీ, ఇప్పుడు ఈ గరుడ పురాణం కానీ, ఇవి నిజంగా మనం ఈ ఈఓ గారు సాగర్ బాబు గారిది కానీ, ఈ PRO గారిది కానీ, ఇక్కడ సిబ్బంది కానీ, వీళ్ళ రుణం మనం తీర్చుకోలేము. పురాణం చెప్పించడం ఒక ఎత్తు అయితే, శాశ్వతంగా దీనిని మీ చేతులకు అందజేస్తున్నారు. ఎప్పటి నుంచి మీరు బుక్ చేసేసుకుని కొనుక్కుని ఇంట్లో పెట్టుకుని వీలున్నప్పుడు వింటే మీకు గ్యారంటీగా ఇది విన్నప్పుడు, అందులో చివరి క్షణాల్లో ముసలి వాళ్ళు ఇది వింటే వాళ్ళంతా స్వర్గానికి లేక ఊర్ధ్వలోకాలు కడతారు, కానీ యమకింకర దర్శనం మీకు అవ్వదు. నేను హామీ మీ తరపున. అటువంటి విశేషాలు ఇందులో ఉన్నాయి. ఇవి వింటే వాళ్ళు నరకానికి పోరుగాక పోరని చెప్పారు కనుక, వీళ్ళకి నరకం రాదన్నారు కనుక. కాబట్టి ఏ రకంగా చూసినా ఈ దేవస్థానానికి మీరు, నేను అందరం కూడా రుణపడి ఉంటాం అన్నమాట. కొన్ని పుణ్యాలు చేస్తే పురాణం చెప్పేవాడికి కూడా యోగం. ఎందుకని ఈ క్యాసెట్ నేనే వినొచ్చు ఎప్పుడో. మళ్ళీ నేను చెప్పేటప్పుడు ఇప్పుడున్న ఊహ, ఇప్పుడున్న జ్ఞాపక శక్తి ముసలితనంలో ఎలా ఉంటుందో తెలియదు. అందుకని అప్పుడు కనుక ఈ DVD నేను విన్నాను అనుకోండి, నేను నరకానికి వెళ్ళక్కర్లా. ఎలాగో ఇన్ని పురాణాలు చెప్పాక నాకు నరకం ఎందుకు ఇస్తాడు, నా స్వామివారు ఉన్నాడు, ఎలాగో నేను ఎత్తి మీద గుర్తున్నారు, పట్టుకుపోతాడు డైరెక్ట్గా. నా కుటుంబంతో సైతంగా మేమందరం ఆయన సన్నిధానంలోనే ఉంటాం. అయినా ఎందుకైనా ముందు జాగ్రత్త అన్నమాట ఇది. అందుకని కాబట్టి ఈ DVDలు చాలా విలువైనవి. తప్పక పిల్లలకి వినిపిస్తే, ఎందుకు చెబుతున్నానంటే వాళ్ళు కూడా నాస్తికవాదులు అవ్వకుండా, ఓహో ఇలా పిండ ప్రదానాలు చెయ్యాలి, ఈ శుభకార్యాలు చెయ్యాలి, తద్వారా మన పెద్దలకి శుభం కలిగించాలనుకుంటారు. మన పెద్దలు మనకి ఇచ్చిన ఆస్తికి ఇదే లాభం అండి. ఈ భయంకర మార్గం నుంచి బయటపడడానికి ఒక సులభమైన మార్గం ఒకటి ఉన్నది. అది బభ్రువాహన మహారాజ సంవాదం అని. పూర్వం ఒక మహారాజు గారు ఉన్నాడు. ఆ మహారాజు గారు బభ్రువాహనుడు అని పిలువబడేవాడు. ఆయన సుదేవుడు అని పేరు కలిగిన ఒక ప్రేతంతో సంవాదం చేశాడు. ఆ కథ రేపు చెబుతాను, ఎందుకంటే అది మొదలు పెడితే కనీసం ఒక 40 నిమిషాలు కథ ఉంటుంది. అయ్యా ఆ కథ మీరు శ్రద్ధగా వింటే పిండ ప్రదానం ఎవరు చెయ్యొచ్చు అసలు. చాలామంది మాకు పిల్లలు లేరండి, లేకపోతే ఆడపిల్లలు తప్ప మగపిల్లలు లేరండి అని బెంగెట్టుకుంటారు పిచ్చాళ్ళు. అలా బెంగ పెట్టుకోకండి. ఈ బోడి పిల్లలు ఉన్నంత మాత్రం చేతనే మోక్షం వస్తుంది అనుకోకండి. అత్యంత కరుణాస్వరూపుడైన పరమేశ్వర అనుగ్రహం ఉంటే అసలు సంసారంతో ఏ సంబంధం లేనివాడు తొందరగా మోక్షం పొందుతాడు. పిల్లలు మొద్దులు పెట్టరు నెత్తి మీద కొంతమంది, కానీ ఏమీ లేనివాడు సుఖం పొందొచ్చుగాక. ఏది ఏమైనా అనుక్షణం నేను శ్లోకం చెబుతాను ఈ రోజున, అది విని ఈ రోజుకు స్వస్తి చెప్పుకుని మిగతాది రేపు చెప్పుకుందాం. ఈ శ్లోకం మనకు ఆదిశంకరాచార్యులు వారు సుఖంగా ఇచ్చాడు.
సుఖంగా శరీరం విడిచిపెట్టి ఆనందం పొందడానికి. ఈ శ్లోకం రోజు పొద్దుటే 3 సార్లు, రాత్రి పడుకునేటప్పుడు 3 సార్లు అనుకోండి. మీకు యమ దర్శనం అయితే ఒట్టు, యముడు మిమ్మల్ని చూడడు, యమ కింకరుల దర్శనం మీకు అవ్వదు. అనాయాసేన మరణం చెప్పండి. అనాయాసేన మరణం వినా దైన్యేన జీవితం. అనాయాసేన మరణం వినా దైన్యేన జీవితం. దేహాంతే తవ సాయుజ్యం దేహి మే పార్వతీపతే. ఓ పార్వతీ వల్లభ, ఓ పరమేశ్వర, ఓ శ్రీశైల మల్లికార్జున, నాకు హాయిగా మరణం ప్రసాదించు. అనాయాస మరణం అంటే మంచం మీద ఇందాక చెప్పినట్టుగా తీసుకుంటూ యమకింకర్లు చావగొడుతూ ఉంటే చచ్చే దరిద్రం బతుకొద్దు బాబోయ్. సుఖంగా పురాణం చెబుతూ వెళ్ళిపోవాలి, క్యూలో దర్శనం చేసుకుంటూ వెళ్ళిపోవాలి, అలా వెళ్ళిపోవాలి, ఆరోగ్యంగా వెళ్ళిపోవాలి అదనమాట. తర్వాత ఏం చేయాలి? వినాదైన్యేన జీవితం. బతికినంతకాలం ఎవరిని అడుక్కుని బ్రతకూడదు, సుఖంగా బ్రతకాలి, మనం స్వతంత్రంగా బ్రతకాలి, యాచనతో బ్రతకూడదు. దేహం విడిచిపెట్టాక కైలాసంలో నీ సన్నిధానం నాకు ప్రసాదించు. ఇవి ఇమ్మని శంకరాచార్యులు వారు మన శివుణ్ణి కోరుకున్నాడు. ఇంకొకసారి చెబుతాను, శ్రద్ధగా అనండి రోజు. ఇది అంత గొప్ప శ్లోకం, మీకు శుభం ఇస్తుంది. అనాయాసేన మరణం వినా దైన్యేన జీవితం దేహాంతే తవ సాయుజ్యం దేహి మే పార్వతీపతే. రేపు సుదేవోపాఖ్యానం తప్పక 6:30కే సిద్ధంగా ఉండండి. ఇంకా 2 రోజులు మాత్రమే మిగిలింది, అప్పుడే 3 రోజులు అయిపోయింది. మిగతా రోజులు కూడా సద్వినియోగం చేసుకోండి. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీం మహిషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు.